దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారు. ఈరోజు ఆదివారం 5 to 6, 7 to 9, 10 to 12, 5:30 to 8:30. మీరు అనుకోవచ్చు ఏంటండి ఇవన్నీ అనుకోవద్దు. యెహోవా దొరుకు కాలం ఇది, దేవుడు దొరికే టైం. ఈ టైంలో కానీ మనం చక్కబెట్టుకోకపోతే కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని రాబో కాలంలో దొరకదు. అందుకే సోషల్ మీడియాని దేవుడి బలంగా బాగా వాడుకుంటున్నాడు. విసుక్కోకండి, మనసు పెట్టండి దేవుని మీద, వాక్యం మీద. అందరూ ఆదివారం మందిరానికి రండి. బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లికి, ప్రామిస్ ల్యాండ్ చుట్టుపక్కల హైదరాబాద్, సికింద్రాబాద్ అందరూ ప్రామిస్ ల్యాండ్ మందిరాన్ని. ఎందుకు? మీరు వాక్యంలో, ఆరాధనలో, ఆత్మలో బలం పొందాలి. దూర ప్రాంతాల్లో కష్టకాలం ఉన్న వాళ్ళు లైవ్ చూడండి. ఈరోజు మీ అందరి కోసం హ్యాపీ సండే. దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆత్మీయంగా బలపరచాలి. అసలుకే ఇప్పుడు మనకి ఎన్నో సభలు అవుతున్నాయి. రేపు 24, 25, 26, 27 ఖమ్మం దగ్గర మదిరాలు ఉన్నాయి. ఇవన్నీ మీకోసమే. మీరు కష్టంలో ఉన్నారా, బాధలు ఉన్నారా, శాపంలో ఉన్నారా, కోర్టు కేసుల, నిందల, గాయాల, అవమానాల, మీకు విడుదల, నాకు విడుదల, మనందరికీ విడుదల. మనకేమి ఇచ్చారండి? 50 రోజులు, 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు, 12 గంపల ఆశీర్వాదం. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అది దేవుడు చేయాల్సిందే. ఆయన కార్యం జరుగుతుంది. ఈరోజు ఒక్కటే ఒక మాట, రక్షణ లేని వారు ఇంకెవరుంటే యేసు రక్షకుడు. మారు మనసు పొంది పాప క్షమాపణ బ్యాప్టిజం తీసుకుని క్రీస్తుకు దగ్గర అవ్వండి. ఈరోజు వాక్యం చదువుతున్నాను నేను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, అద్భుతమైన మాట, 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులు ఎలాగూ శాపాస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకున్నది. శాపము నిన్ను వెంటాడిందేమో సంవత్సరాలు, దినాలు. ఇప్పటి వరకు అన్నిలో లోకం మధ్యలో శాపాస్పదంగా ఉన్నారేమో. మీరేం భయపడద్దు. మీరు ఆశీర్వాదాస్పదంగా నేను మిమ్మల్ని చేస్తా, మిమ్మల్ని రక్షిస్తా అని దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం. ఈరోజు ఏ శాపము నీ వంశపారంపర్యం వెంటనే ఆయన కార్చిన రక్త బలియాగం ద్వారా నువ్వు నమ్మితే విడుదల. రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. నీ ప్రతి శాపమును, నీ గర్భఫలం లేని స్థితి, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, కోర్టు కేసులు, ఏమి దరిద్రత అండి మమ్మల్ని వెంటాడుతుంది. ఎందుకు వెళ్ళినా ముందుకు రావట్లేదు అనుకుంటారా? మీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అనేకుల మధ్యలో ఈరోజు మీరు నిందలతో తలదించుకున్నారేమో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. నిందల్లో, రోగాలతో, సమస్యలతో కృషించిపోతున్నామని ఏడుస్తున్న బిడ్డలకి ఈరోజు వాగ్దానం. మరొకసారి చెప్పండి, నీ శాపమును తొలగించి అందరి మధ్యలో నేను ఆశీర్వాదకరంగా చేసేదను. భయపడక ధైర్యం తెచ్చుకోండి. భయపడక ధైర్యం తెచ్చుకోండి. అందరి మధ్యలో మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచేదను. కాబట్టి భయపడక ధైర్యంగా ఉండండి. దేవుడిస్తున్న వాగ్దానం. ఆదివారం అందరూ పొద్దున్న మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి అన్ని వర్తమానాలు వినండి. వాగ్దానం లైక్ చేయండి. మంచి పాట, హృదయాల నీలే రారాజు పాట వినండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వాగ్దానం రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు, చెడిపోయిన వారు, కుంగిన వారు, కోర్టు కేసులు, గర్భఫలం లేని స్థితి, అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగులేమి, వివాహాలు కానీ ఆ బంధకముల శాపము తొలగించి అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. గర్భాలు తెరవబడి, విడిపోయిన కుటుంబాలు కట్టబడి, పిల్లలకి తల్లిదండ్రులు లేని వారు, తల్లిదండ్రులు పిల్లలు లేని వారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని భారతదేశాన్ని రక్షించి, ఇతర దేశాలు రక్షించి, అయా సంఘాలు, సేవకులు ఉజ్జీవింపజేసి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల బోధ బయటకు రావడానికి సాయించండి. అయా కల్వరి మినిస్ట్రీకి విరోధమైంది ప్రతిదీ కొట్టివేసి ఆశీర్వదించండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారు గొప్పవారు కావాలి, బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. అందరిపై శుభములు, దీవెనలు ప్రకటిస్తున్నాం. జరుగుతున్న ప్రతి సభలో మాతో మీరు ఉండమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆదివారం బెల్లంపల్లి 3 ఆరాధనలు, ఇట్లా 5 to 6, 7 to 9, 10 to 12, 5:30, 8:30 ప్రామిస్ ల్యాండ్లో, హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్లో, బెల్లంపల్లిలో మరి అద్భుతమైన ఉజ్జీవ సభలు. మదిర, ఖమ్మం దగ్గర మదిరాలో రేపు 24, 25, 26, 27 4 రోజులు మంచి అద్భుతమైన సభలు, కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మదిర చుట్టుపక్కల ప్రాంతాల గ్రౌండ్ అంతా మీకు అక్కడ పాంప్లెంట్ ఇస్తున్నారు, చూడండి, పాలు పొందండి. రెండవదిగా 26వ తారీఖు ఖమ్మంలో కోయిచిలక పాస్టర్ విజయ్ కుమార్ మహిమ, అక్కడ మన మందిరం ఉంది. అక్కడ 26వ తారీఖు ఉదయం 10 నుంచి 1 గంట ఖమ్మం ఆ యొక్క సభకి మేము కూడా వస్తున్నాం. యానివర్సరీ ప్రోగ్రామ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.